Hello everyone, welcome to another episode of Bate Sorry. Pass. This is post-match analysis between Royal Challengers Bengaluru versus Gujarat Titans. Amazing game. జర్కలు ఇచ్చారు మధ్యలో కాకపోతే ఫైనల్లీ ఇట్లా దే వన్. సో విల్ డిస్కస్ ది అనాలిసిస్. విల్ స్టార్ట్ విత్ చంటి బ్రో. Yeah, all good bowling performance from RCB. Especially Siraj. ఎక్స్పెక్ట్ చేసినట్టే లైక్ నిన్న నేను అందుకే చెప్పిన కదా ఎల్పిక్ జీటీ అని కొంచెం ఎక్కడో కొడుతుంది అనుకున్నా బట్ నో స్కోప్ ఫర్ జీటీ ఈ రోజు గేమ్ లో అయితే అసలు ఫస్ట్ సిరాజ్ లాస్ట్ లో మిస్టర్ వైశాఖ్ మళ్ళీ వైశాఖ్ ని కూర్చోబెడతారేమో మంచి బౌలింగ్ వేసిరని ఆర్సీబీ వాళ్ళు చూడాలి. సెకండ్ హాఫ్ లో ప్యాప్ అసలు అలాంటి ఇన్నింగ్స్ చూసాం అనిపించింది నాకైతే ప్యాప్ దగ్గర నుంచి. దెన్ మధ్యలో ఆర్సీబీ మళ్ళీ ఇస్తారా బాబు అనిపించింది ఆ వికెట్ అందరూ క్యాచింగ్ హోప్స్ ఉన్నాయి అనుకుంటా ఆర్సీబీ ఫ్యాన్స్ కి. చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకా ఇంకా టెక్నికలీ దే ఆర్ నాట్ అవుట్, సో అందుకని వాళ్ళు ఇంకా ఉన్నారు హోప్స్. సో శ్రీకాంత్ బ్రో. మీ మీ టెక్నికల్ కి, మీ ల్యాక్ క్యాలిక్యులేషన్స్ కి, మీ బుక్లకి అందు దండం స్వామి. మీరు క్వాలిఫై గారు, ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఆరిటి కారు గెలిచినా కూడా క్వాలిఫై గారు. ఎనీవేస్, మంచి మ్యాచ్ ఇవాళ అయితే, సూపర్ మ్యాచ్, కంప్లీట్ మ్యాచ్ అని చెప్పుకోవడానికి పాపం మిడిల్ ఆర్డర్ వాళ్ళు ఇద్దరు ఆడలేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ వాజ్ అ గుడ్ మ్యాచ్. ఫాఫ్ ఆన్ బ్యాక్ ఆన్ ద ఫార్మ్. యాక్చువల్గా నేను చెప్పినట్టు ఆర్సీబీ బౌలింగ్ క్లిక్ అయితే ఇట్ విల్ బి ఎ గుడ్ టీమ్. ఆర్సీబీ బౌలింగ్ క్లిక్ అవుతుంది. దే ఆర్ నాట్ మేకింగ్ టూ మెనీ చేంజెస్. అంత బాగానే ఉంది. కానీ పాపం మీ టీంకి దిష్టి చుక్కలా ఉన్న గ్రీన్ ఆడు లేకపోతే మీరు గెలవరు. వాడు ఉన్న పీక్ ఏం లేదు. సో హోప్ఫుల్లీ గ్రీన్ అంటున్నాను, సారీ ఇట్స్ నాట్ గ్రీన్, ఇట్ ఈస్ మ్యాక్స్వెల్. చూడు, నేను అసలు అది కూడా మర్చిపోతున్నా, ఎందుకంటే ఆయన ఆడలేదు కదా. దేర్ ఆర్ అదర్ 10 players who played. జీటీకి నేను చెప్పినట్టు జీటీ, ఐ డోంట్ నో వై జీటీకి అంతమంది చాలా హోప్స్ ఇస్తారు. ఐ డోంట్ సీ అ బిగ్ బ్యాటింగ్ పవర్. అన్ని రెస్క్యూ ఇన్నింగ్సే తప్ప బిల్డింగ్ చేసి ఇంత గట్టి కొట్టేసి ఇన్నింగ్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలే జీటీలా. బౌలింగ్ ఈజ్ గుడ్, నేను అన్నట్టు ఆ స్పిన్నర్స్ ఆర్ గుడ్. దే అందుకే అక్కడ ప్రెషర్ అయింది ఇవాళ. లేకపోతే దేర్ ఇస్ నథింగ్ టు టాక్ అబౌట్ జీటీ బ్యాటింగ్ లో. అంటే పవర్ హిట్టర్స్ ఎవరు లేడు, బౌలింగ్ ఒకటే బాగుండే. సో ఆర్సీబీ వెల్ డిజర్వ్డ్ విక్టరీ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ బౌలర్స్, అంతే. థ్యాంక్ యూ శ్రీకాంత్ బ్రో. ప్రవీణ్ బ్రో. అసలు అసలు గేమ్ ఆడకుండా మనకి ఈజీ 2 points వచ్చేవి. అట్లా అంత జీటీ జుజుబి మనకి ఆర్సీబీకి ఇట్స్ ఓకే. బట్ యా, ఇట్ వాజ్ నెవర్ ఎ జీటీ గేమ్ దిస్ హోల్ ఫ్రమ్ ద బాల్ వన్. సిరాజ్ అన్ఎక్స్పెక్టెడ్ బౌలింగ్ ఫ్రమ్ సిరాజ్ అనుకుంటా. వరల్డ్ కప్ స్క్వాడ్ ఎంటర్ కాగానే అందరూ డమాలెత్తుతుంటే మనోడే జయ్యని లేచిండు. But yeah, overall good for Team India. At least he may play few games in World Cup. But yeah, other than that, yeah, exceptional bowling from Dayal, Vaishak. Everyone contributed, and chasing. It was I was expecting 12 hours game because they really need net run rate big time. బానే గుంజుకొచ్చిర్రు. ఇన్ ద ప్రాసెస్ దే లాస్ట్ వికెట్స్ కంటిన్యూస్లీ. ఆల్ లైక్ 3, 4, 5, 6 పోతానే ఉన్నారు. ఏదో అర్జెంట్ వాష్రూమ్ వచ్చినట్టే పోతున్నారు. బట్ యా, ఇట్స్ గుడ్ ఫర్ ఆర్సీబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ రన్ రేట్. ఇంకో మేబీ 1 or 2 games దే మైట్ విన్ అట్ ద మోస్ట్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇట్స్ అ గుడ్ గేమ్ ఫర్ ఆర్సీబీ. థ్యాంక్ యూ ప్రవీణ్ బ్రో. అంటే అసలు గుడ్ స్టార్ట్ ఫ్రమ్ సిరాజ్, దయాల్ అండ్ వైశాఖ్. ఇట్లా ముగ్గురు వచ్చి ఇట్లా ఫస్ట్ ఇట్లా అందరికి ఇచ్చిండు ఫస్ట్ బౌలింగ్, ఇట్లా స్పెల్ లెక్క లేకుండా. బట్ వెరీ గుడ్ బౌలింగ్ అండ్ బట్ ఫాఫ్ అమేజింగ్ స్టార్ట్ అసలు. అసలు అది ఆ స్టార్ట్ లేకపోతే ప్రెషర్ మస్తు ఉంటుండే. ఇట్ వోంట్ బి ఈజీ ఫర్ డీకే స్వప్నిల్ ఇట్లా వాళ్ళకైతే. But yeah, just because of Faf, I think RCB won, and of course Siraj. So great game. మధ్యలో వికెట్స్ పడి కూడా కొంచెం మజా వచ్చింది గేమ్. అండ్ బట్ ఓవరాల్ నైస్ గేమ్ ఫర్ ఆర్సీబీ అండ్ గుడ్ విన్. మంచి నెట్ రన్ రేట్ అండ్
10th స్పాట్ నుంచి 7th స్పాట్కి వెళ్ళారు. సో అట్లనే 4th స్పాట్కి వెళ్తారేమో చూద్దాం. టెక్నికల్లీ దే ఆర్ నాట్ అవుట్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఛాన్సెస్ ఆర్ స్లిమ్, కాకపోతే ఇంకా ఛాన్స్ ఉంది. సో విల్ సీ. సో దాట్స్ Before we finish, you are qualified to say bottom four now. So good bottom fourth team. బాటమ్ 4 లో టాపా? ఏదో ఒకటి. So that's our post-match analysis, and now we will discuss the pre-match analysis between Punjab Kings versus Chennai Super Kings being played at Dharamshala. So, Srikanth bro, what's your prediction and who are your MVPs? ఒక ధర్మశాల కాదు, అది ముల్లానాపూర్ ఏదో ఉంది కదా. లేదు, రేపు మ్యాచ్ ధర్మశాల. అయితే సూపర్. అయితే ఐ విల్ గో విత్ పీకే. ఉన్న ఒకటే రీజన్ ఏంటంటే, ఇఫ్ ద మెయిన్ బౌలర్స్, వీళ్ళకి ఉన్న మెయిన్ బౌలర్స్ వర్కౌట్ అవ్వట్లేదు ఎవరికి, సిఎస్కేకి. చహర్ ఈజ్ అవుట్, ఫిజ్ ఈజ్ అవుట్. సో వాళ్ళ ఉన్న మెయిన్ బౌలర్స్, ఐ డోంట్ నో జయేష్ పాండే గారు ఫిట్టా కాదా తెలీదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ బ్యాటింగ్ కూడా పెద్ద ఫైర్ అయితే లేదు. సో ఐ విల్ పిక్ పీకే, ఎందుకంటే ప్లస్ హోమ్ గ్రౌండ్ అండ్ దే నో, అండ్ పేస్ అటాక్ ఉంటుంది. వీళ్ళ పేస్ అటాక్ సాలిడ్ ఉంది పీకేకి. ఓన్లీ థింగ్ ఈస్ దట్ దేర్ ఓపెనింగ్ అదొక్కటి కొంచెం ఇంకా హిట్ అవ్వాలి అని అనుకుంటున్నా పీకే. దెన్ ఇట్ విల్ బి లైక్ వెరీ గుడ్ టీమ్. జస్ట్ లైక్ డీసీ దే విల్ సర్ప్రైజ్ టీమ్స్ వాళ్ళకున్న బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ తోని. చెన్నైకి ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళ ఓపెనర్స్ మేక్ షిఫ్ట్ ఓపెనర్స్ ఉన్నారు. అజింక్య రహానేని పంపిస్తున్నారు, విచ్ ఐ డోంట్ నో వై. రుతురాజ్ ఆడుతున్నాడు కానీ రుతురాజ్ ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ స్లో స్టార్ట్. అక్కడ ఫిక్స్ చేస్తే మేబీ దే విల్ హ్యావ్ ఎ ఛాన్స్, బట్ మేబీ ఇట్ వాజంట్ హ్యాపన్ టుమారో. దే ప్రాబ్లీ విల్ విన్ ఆఫ్టర్ కమింగ్ టు సిఎస్కే. మై MVP విల్ బి అగైన్ రుతురాజ్ ఆడితేనే దేర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ సిఎస్కే. ఇక్కడ నుంచి ఐ విల్ పిక్ ఎవరిది వన్ ఆఫ్ ద హర్షదీప్ ని పిక్ చేస్తున్నా. ఐ హోప్ ఏంటంటే అందరూ వరల్డ్ కప్ స్క్వాడ్ లో సెలెక్ట్ అయ్యారు, అందరూ బాగా ఆడుతున్నారు. హోప్ హర్షదీప్ ఆల్సో కమ్స్ టు ఫ్రీ. Praveen bro. యా, పంజాబ్ ఆపోజిట్ ఆడే ఎవ్వరికి చెప్పలేము. లైక్ దేర్ గేమ్ ప్లాన్, దే మైట్ సర్ప్రైజ్ ఎనీ టీమ్. బట్ ఐ థింక్ టుమారో ఇస్ సిఎస్కే గేమ్. లెట్స్ సీ. ఐ హోప్ రచిన్ విల్ బి బ్యాక్ టుమారో. ఇఫ్ హీఈస్ MVP అయితే నేను రచిన్ ని సెలెక్ట్ చేస్తా. అండ్ పంజాబ్ శశాంక్ సింగ్ మైట్ బి ఏ గేమ్ చేంజర్ అనుకుంటున్నా. నేను కూడా ఐల్ పిక్ పంజాబ్. ఐ థింక్ ధర్మశాల యూజువల్లీ బౌలింగ్ పిచ్ ఉంటుంది. సో అందుకని, అండ్ చెన్నైలో ఇట్లా ఇట్స్ వెరీ వాలటైల్ సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళకి ఫిజ్ వెళ్ళిపోయిండు, చాహర్ ఈజ్ ఇంజూర్డ్. నాకు తెలిసి దేశ్ పాండే ఆర్ ఈవెన్ శాంట్నర్ కెన్ కమ్ బ్యాక్. సో అందుకని ఐ గో విత్ పంజాబ్. వాళ్ళ బౌలింగ్ కొంచెం కన్సిస్టెంట్ ఉంది. అండ్ మై picks will be Arshdeep, and then from Chennai, if Santner plays, he will be the one. Otherwise, I'll pick Patirana. Chanti bro. Yeah, I'll pick Chennai. యూజువల్గా చెన్నైని బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఇప్పటి వరకు ఏ టీం ఓడగొట్టలేదు. ఐ థింక్ ఓన్లీ ముంబై డిడ్ ఇట్. ఐ థింక్ చెన్నై విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ టుమారో అన్న ఫీలింగ్. ఇట్ డజంట్ మ్యాటర్ ఫిజ్ ఉన్నాడా లేకపోతే ఎవరున్నారా నేను అనను. They have a record of coming back very good when they lose these kind of games. So I'm expecting them to come back strong tomorrow and win. My MVP will be for tomorrow. I think I'll pick Jeddu as a spinner. Dharmashala is not like, I don't know. I mean, like sometimes it wins, sometimes it goes to the paces, but I pick Jeddu. On the other side, I'll do Brar. So that's our pre-match analysis for Punjab Kings versus Chennai Super Kings. We have another game. It's a double-header tomorrow. The other game is between Lucknow Super Giants versus Kolkata Knight Riders, being played at Lucknow. So again, we'll start with Srikanth bro. దిస్ ఇస్ ఈ గేమ్ వెరీ హార్డ్ టు పిక్ అమ్మా. ఎందుకంటే ఇద్దరు సైడ్ లో మంచి స్పిన్నర్స్ ఉంటుంది. దట్ ఈస్ అ ఫ్లాలో. స్పిన్నర్స్ ఒక్కటి తక్కువ ఉన్నా మేబీ వుడ్ హావ్ గివెన్ ఛాన్స్. నేను ఐ విల్ పిక్ LSG జస్ట్ బికాస్ దే ఆర్ ప్లేయింగ్ అట్ హోమ్. అంతకు మించి దే ఇస్ నాట్ మచ్ టు పిక్.
ఎల్ఎస్జి బ్యాటింగ్ ప్రాబ్లీ స్ట్రాంగ్, ఎందుకంటే వాళ్ళకి పూరన్ కింద స్టాయినిస్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఐ విల్ పిక్ దమ్. ఇట్ ఈస్ ఎనీబడీస్ గేమ్, సో ఇట్ ఈస్ వెరీ హార్డ్, లైక్ 49-50-51 అట్లా ఉంటుందేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ విన్. My MVP will be again. I want to go with Puran, but then again, appudu KL fail avali, so I don't want KL to fail. I want KL to hit in big. So I'll pick Puran. Puran might have a big game. Ikkadikenchi, one of the spinners, maybe Varun Chakravarti will have a good game. Fine, bro. Yeah, tough game. Maybe KKR because of their spinners. Yeah, very hard to predict. Both almost equal teams. Yeah, KKR అనుకుంటున్నా. Yeah, Sunil Narayan or Varun might have great game tomorrow. ఇక్కడ నుంచి I'll pick Stoinis. They have to sit out other opener and Kyle Myers ని they should bring back at least ఇట్లాంటి like tough teams though, because his power play skills might change the game. If Myers plays, I'll pick him. లేదంటే Stoinis. యా, నేను కూడా కేకేఆర్ పిక్ చేస్తా. అగైన్ దిస్ ఇస్ సెకండ్ టైం ఇప్పుడు లక్నో పిక్ చేస్తా లక్నోలో. కాకపోతే ఐ థింక్ కేకేఆర్ హ్యాస్ అన్ ఎడ్జ్. నా ఎంవిపీస్ వచ్చి ఐ ఆల్సో పిక్ స్టాయినస్. ఐ థింక్ హీ ఈజ్ ఇన్ అ వెరీ గుడ్ ఫార్మ్, సో ఐ థింక్ హీ విల్ ప్లే రియలీ వెల్. ఫ్రమ్ కేకేఆర్ I'll pick Venkatesh Iyer, just purely based on the last match. I think it's a slow pitch again, so Malla నాకు తెలిసి Salt, Narayan, I think they will struggle అనుకుంటున్నా. సో అందుకని I think middle order has to come in. Perfect pitch for Iyer and Venkatesh, both Iyers, Shreyas Iyer and Venkatesh Iyer, and all the middle order to play and score some runs. So అందుకని yeah, so Chanti bro. Okay, Chanti bro might be busy gani. I think he will pick LSG అనుకుంటున్నా, hopefully. Yeah, my pick is LSG. Yeah. And I will go with Bishnoi. He haven't done much in this season. Expecting him to do something little better tomorrow. And from that side, I'll pick Chakravarti. Thanks, Sandy bro. Thanks, everyone. So that's our pre-match analysis. We'll come back with another episode of Batte Buzz. Until then, please do like, share, and subscribe.